హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ వెంకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు వెంకట్, నేను అమెరికాలో ఉంటాను. సో ఈరోజు మన 100 వీడియోస్ స్పెషల్ అనమాట. సో మనం 99 వీడియోస్ చేసాము, చాలా వరకు బాగానే చేసాము. నేను చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. సో బట్ ఇంకా కొంచెం ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నారని అయితే అర్థమైంది, ఎందుకంటే సబ్స్క్రైబర్ రావట్లేదు, వ్యూస్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం ఈ 100 వీడియో నుంచి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి నేను మీకు ఒక క్యారెక్టర్ని మన ఛానల్లోకి తీసుకొచ్చాను అనమాట. సో ఆ క్యారెక్టర్ మీరు చూసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎవ్రీథింగ్ మన అమెరికా గురించి ఏమున్నా సరే మనం అతన్ని అడగొచ్చు. సో అతను ఎవరో ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నారా మీరు? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ వెంకీ గారు, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ వెంకీ యూట్యూబ్ ఛానల్. సో మా ఛానల్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మీరు వచ్చినందుకు మా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హాయ్ వెంకట్ గారు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో హాయ్ గాయ్స్, హాయ్ సబ్స్క్రైబర్స్, హాయ్ లైఫ్ ఆఫ్ వెంకీ ఫాలోవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చూస్తున్నారు కదా. సో ఈ ఛానల్ అయితే మీకోసం ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. సో వెంకీ గురించి మీకు చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. సో అతను ఎంత స్పెషల్ అంటే అమెరికాలో అతను ఏం చెప్తే అదే జరుగుతుంది అని అనుకుంటాడు. సో బైడెన్ని తన బాబాయ్ అనుకుంటాడు, ట్రంప్ని తన తాత అనుకుంటాడు, మరి తన కంట్రీని కజిన్స్ లాగా ట్రీట్ చేస్తాడు, అండ్ తన అమెరికన్ పీపుల్స్ని ప్రేమిస్తాడు, అండ్ ఎప్పటికీ మన ఇండియన్ అయితే ఇల్లులానే చూస్తాడు. ఇంకా చెప్పాలంటే రే 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 అంత పొగడతలొద్దు, ఓకేనా? అంత పొగడతలొద్దు, మరి ఆకాశం ఎత్తేకు, ఓకేనా? నేను కూడా మనిషినే గాయ్స్, వాడు అల్లని చెప్తాడు, అంత పట్టించుకోవద్దు. సో నేనైతే నార్మల్ వెంకీని, మనం ఇండియా నుంచి వచ్చాం, మన ఇండియన్ ఆరిజినేట్ పర్సన్ అనమాట. సో యుఎస్లో ఉన్నా సరే మన ఇప్పుడు ఇండియా పర్సనే, ఓకేనా? సో అదే అనమాట. సో మీరైతే అంత వర్రీ అవ్వద్దు, నేను నార్మల్ పర్సనే. సో అదే అనమాట. సో వెంకీ గారు, ఇంకా పొగడతల్ని పక్కన పెట్టి, సో మీ జర్నీ, మీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి? సో నేను బేసిక్గా నాది ఆంధ్రప్రదేశ్ అండి, నాది శ్రీకాకుళంలోని చాలా చాలా చిన్న గ్రామం. సో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మాది. బట్ కొంచెం చదువుకున్నాము, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము, బాగానే చదువుకున్నాను. మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. సో టైం ఇచ్చారనమాట సెటిల్ అవ్వడానికి, చాలా సపోర్ట్ చేశారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. సో అదనమాట. సో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒక జర్నీ ఉంటుంది, చాలా చాలా డీప్ జర్నీ ఉంటుంది. అది అందరికీ అది చెప్పి నేను ఎమోషనల్ చేద్దాం అనుకోవట్లేదు. అసలు మీరు అమెరికాకి ఎప్పుడు వచ్చారు? మీ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది? సో నేనైతే ప్రెజెంట్ లైక్ 8 months బ్యాక్ వచ్చాను అమెరికాకి. ఏప్రిల్లో వచ్చాను, 2020 ఏప్రిల్లో వచ్చాను. సో బట్ నా జర్నీ స్టార్ట్ అవ్వాల్సింది 2018లోనే స్టార్ట్ అయింది. నాకు వీసా ప్రాసెసింగ్ అంతా 2018లో స్టార్ట్ చేశారు. బట్ డ్యూ టు కోవిడ్ మనకి 2020లో ఎంత స్ట్రగుల్ అయ్యామో తెలుసు కదా. సో 2020 వచ్చేటప్పటికి మనకి అంతా లైఫ్ మొత్తం ఆటోమేటిక్గా మొత్తం రివర్స్ అయిపోయింది. సో
అప్పుడు అనమాట ఏంటంటే మనకి పాజ్ అయిపోయింది కంప్లీట్గా, వరల్డ్ అనేది కొద్ది రోజులు పాజ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ నేను ఇంకా అమెరికాకి రాలేమేమో అన్న థాట్లో ఉండే అనమాట. సో ఎందుకంటే మనకి ఫ్లైట్స్ లేవు, సో వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్ వచ్చేసింది. సో యూఎస్ వరకు వెళ్ళి వర్క్ చేయాలా అన్న సిచ్యువేషన్లో ఉండేది పరిస్థితి. సో లైక్ ఎట్లా అంటే ఇండియాలోనే ఇంట్లో ఉండే చేసుకునే పరిస్థితి ఉండేది కాబట్టి, సో యూఎస్ వరకు ఏమొస్తాంలే, అసలు ఆప్షనే లేదు. యూఎస్ నుంచే మనకి ఆ టైంలో చూస్తే మనకి ఎట్లా అంటే వేరే కంట్రీస్ ఉన్న వాళ్ళే మన ఇండియాకు రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారనమాట. సో అలాంటిది మనం ఇండియా నుంచి మళ్ళీ యూఎస్ వరకు వస్తామా అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఉండే. బట్ 8 months అయితే అయిపోయింది వచ్చి. సో యా అదనమాట. సో 2019లో స్టార్ట్ అయింది, బట్ 2020లో రావాల్సి ఉండే, బట్ మన కోవిడ్ వల్ల రాలేకపోయాము. ఇప్పుడైతే ఏప్రిల్లో వచ్చాం కాబట్టి ఇప్పుడైతే బాగానే ఉంది. సో మీరు వచ్చి అమెరికాకి 8 months అవుతుంది. సో మీరు ఇక్కడికి రావడానికి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? చాలామందికి చాలా చాలా కష్టాలు ఉంటాయి, ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, అమెరికా వీసా అంత ఈజీ కాదంటారు. సో మీరు యూఎస్ రావడానికి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? మన సబ్స్క్రైబర్స్కి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీ అందరికీ తెలుసు యూఎస్ వీసా అనేది అంత ఈజీ కాదు, అస్సలు అమ్మో పేషెన్స్ని మొత్తం సావగొట్టేస్తుంది అనమాట. సో అంత ఈజీ కాదు అసలు. ఎన్ని అప్రూవల్స్ ఉండాలో, అంతమందిని మేనేజ్ చేయాలో, లైక్ ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి, అదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నేనైతే అన్నీ ఫేస్ చేశాను. డ్యూ టు కోవిడ్ ఇంకా ఎక్కువ ఫేస్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఇంక నా అమెరికా ప్లాన్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అనే టైంలో సో మా మేనేజర్స్ అనమాట నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఎట్లయినా సరే పంపించాలి అని చెప్పి చాలా బాగా హెల్ప్ చేశారు. కనుక నేను ఇక్కడి వరకు వచ్చాను. సో అదనమాట. సో కోవిడ్ వల్ల అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. సో అసలు అవుతుందో లేదో అనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది. బట్ ఎనీవే మా మేనేజర్స్ హెల్ప్ వల్ల అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. అది యా. సో వచ్చి ఇన్ని రోజులైతే చూడడానికి అయితే చాలా బాగున్నారు. సో మీకు అమెరికా లైఫ్ ఎలా అనిపించింది? మన ఇండియన్కి అమెరికాకి డిఫరెన్స్ ఏముంది? సో మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? అసలు నెగ్లెక్ట్ చేయాల్సినవి ఏంటి? ఎలా ఉంది లైఫ్? ఎలాంటి డిఫరెన్స్ అయితే మీకు అయితే కనిపిస్తుంది? సో మేజర్ డిఫరెన్సెస్ అంటే లైక్ మనం టైమింగ్స్ మారిపోతాయి ఇండియాది యూఎస్ది, అండ్ మన ఫుడ్ కల్చర్ మారిపోతుంది. సో ఇక్కడ వాతావరణం చేంజ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ వెదర్ మొత్తం చేంజ్ ఉంటుంది. మనకి ఇండియాలో చాలా హాట్ వెదర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 6 months 7 months మనకి చాలా కూలరే ఉంటుంది పరిస్థితి, చాలా కోల్డ్ ఉంటుంది, స్నో పడుతుంది. సో ఇలాంటి లైక్ క్లైమేట్ చేంజెస్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఒకప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యేవారు అమెరికాకి వచ్చేవాళ్ళు మన ఇండియన్ ఫుడ్, ఇండియన్ గ్రాసరీస్ దొరక్క. బట్ ఇప్పుడైతే అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకి ఏం కావాలన్నా సరే మనకి ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, పక్కన దగ్గరలో ఉంటాయి. సో వెళ్ళి తెచ్చుకోవచ్చు. జస్ట్ వెజిటేబుల్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకి రైస్ ఉంటుంది. సో టిఫిన్స్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్, ఏది దొరకదని లేదు, ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో అదైతే చెప్పగలను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉండారనమాట. సో మనం ఇక్కడికి వచ్చినాక సో మనమే కొత్తగా ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోవాలి, లేదంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. ఇండియా అంత రిలేషన్స్ ఇక్కడ ఎక్కువ ఉండవు కనుక సో మన ఇండియా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పరిచయం చేసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, లేదంటే లైక్ ఫారిన్ ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మన ఇండియన్ సైకాలజీకి యూఎస్ పీపుల్ సైకాలజీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కనుక సో అదనమాట. డిఫరెన్సెస్ అయితే అవి ఉంటాయి. సో మైనర్ డిఫరెన్స్ అంటే ఇంకా చాలా చిన్నవి ఉంటాయి అన్నమాట. మన ఇండియాలో ట్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉంటాయి. సో అలాంటి వాటి వల్ల మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. సో అది మ్యాటర్. సో మన ఇండియా నుంచి యూఎస్ వరకు వచ్చామంటే సో కొన్ని విషయాలు మనకి చాలా ఇబ్బంది కలిగిస్తాయి, చాలా బాధ కలిగిస్తాయి. సో అలాంటి కొన్ని మన సబ్స్క్రైబర్ల కోసం ద రియాలిటీ ఇన్ అమెరికా అనేది ఎలా ఉంటుంది అనేది మన సబ్స్క్రైబర్స్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మనం మన ఇండియాని, మన ఇల్లుని, మన పేరెంట్స్ని, మన కజిన్స్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని, మన ఫ్రెండ్స్ని, మనకు తెలిసిన వాళ్ళందరినీ వదిలేసి ఒక వేరే కంట్రీలోకి వెళ్ళిపోయి మనకి ఎవరు తెలియని పొజిషన్లోకి వచ్చేస్తామన్నమాట. సో అదైతే చాలా బాధ కలిగిస్తుంది. సో మనం వచ్చేటప్పుడు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నేను అమెరికాకి వెళ్తున్నా అన్న ఫీలింగ్లో ఉంటాం. కానీ బట్ వచ్చిన ఒక 2-3 months తర్వాత మనకి మన అమ్మ మన పక్కన లేదు, మన నాన్న మన దగ్గర లేడు, మన కజిన్స్ మనతో లేరు, మన ఫ్రెండ్స్ సరదాగా తిరిగే ఫ్రెండ్స్ కూడా మనతో లేరు అన్న ఫీలింగ్స్ అయితే చాలా వస్తాయి అన్నమాట. సో అవైతే చాలా మేనేజ్ చేసుకోవాలి. సో
మనం ఎన్నైనా కష్టాలు పడాలి, పడతాం. ఎందుకంటే మనం ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి, మనం సెటిల్ అవ్వడానికే వచ్చాం. లైక్ ఎంతో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకుందామనే, ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామనే వస్తామన్నమాట. సో మనం ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా అది మన ఫ్యామిలీకి కానీ, మన కజిన్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అసలు అది తెలియనివ్వకూడదు అనమాట. ఎందుకంటే మనం బాధపడితే మనం ఒక్కరే బాధపడతాం. మనం బాధపడతాం మన విషయం వాళ్ళకి తెలిస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది. అదైతే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. బట్ ఎనీవే మనకైతే అది హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో మనం ఇక్కడ వరకు వచ్చామంటే కొన్ని విషయాల్ని వదులుకోవాలి, తప్పదు. సో అదనమాట. సో ఎంత కొంత బాధ అయితే ఉంటుంది. కొంతమందికి అది ఈజీగా తీసుకోగలరు. చాలామంది ఏంటంటే అది తట్టుకోలేక అది అనమాట మళ్ళీ బ్యాక్ ఇండియా వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్తోనే ఉంటారు అనమాట. సో బాయ్స్లో మ్యాక్సిమం కొంచెం తక్కువే ఉంటుంది ఎమోషన్. బట్ గర్ల్స్ ఎవరైతే వస్తారో ఎంఎస్ చేయడానికి లేదా స్టడీ చేయడానికి, సో వాళ్ళైతే చాలా ఫేస్ చేస్తారనమాట ఇలాంటి ఇష్యూస్. సో అదనమాట. సో మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే లైక్ మనం సెటిల్ అవ్వడానికి, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకోవడానికి. కాబట్టి సో మనం ఆ కొద్ది పీరియడే ఉంటాం కాబట్టి ఆ కొద్ది పీరియడ్ మనం ఆ ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోగలిగితే సో మనమైతే చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నామని తెలిస్తే మన పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అదనమాట. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది కదా, బట్ మీరు చెప్తున్న మాటలు మాత్రం మీ వెనకాల ఎంత కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో నాకు అర్థమవుతుంది. సో అమెరికాకి రావడం అనేది ఎందుకు స్పెషల్? చాలామంది ఎందుకు ఈ రోజుల్లో అమెరికా అనేది అంత ఈజీగా, అంత తొందరగా ఫస్ట్ వెళ్ళిపోదాం, ఫారెన్ వెళ్ళిపోదాం, యూఎస్ వెళ్ళిపోదాం, సెటిల్ అయిపోదాం అని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఎందుకు అంత యువత, అంత యూత్ ఎందుకు అక్కడికి వెళ్దామని అనుకుంటున్నారు? సో నాకు తెలిసి లైక్ ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే లైక్ మనకి జాబ్స్ అనేది చాలా తక్కువ ఇండియాలో. సో అంత ఈజీగా రావట్లేదు. గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నా సరే చాలా తక్కువ ఉంటాయి. సో వచ్చిన సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా సరే ఇండియాలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అలాంటి టైమ్స్ దొరకవు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే యూత్ ఎందుకు దీనికి కనెక్ట్ అవుతారంటే యూఎస్ రావడానికి, ఫారెన్ వెళ్ళిపోవడానికి. సో మనకి జాబ్స్ ఇండియాలో ఎక్కువ లేవు. బట్ యూఎస్ వచ్చేస్తే మనకి అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ అయితే, ఒక స్టడీ కంప్లీట్ చేస్తే మనకి ఏదో ఒక జాబ్ దొరుకుతుంది, మనం చేసుకుంటాము అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈజీ వే అనమాట, కొంచెం ఫైనాన్షియల్గా బాగానే వస్తాయి మనీ అన్న థాట్లో ఉంటారు. సో ఇక్కడ వెదర్, కల్చర్ బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. మనం ఎప్పుడు ఇండియాలోనే ఉంటాం. సో ఎప్పుడు మనం ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఎప్పటికీ మనం ఫారెన్ లైక్ అలాంటి క్లయింట్స్తోనే వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళకి ఎప్పుడు మనం లైక్ కాల్స్లో మాట్లాడడమే కానీ ఎప్పుడు మనం డైరెక్ట్గా చూడడము, కమ్యూనికేట్ అవ్వం కనుక. సో ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఆ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. అది డెవలప్ అవడం వల్ల అనమాట ఆ రిలేషన్ పెరుగుతుంది క్లయింట్కి, లైక్ అలాంటి రిలేషన్ పెరుగుతుంది. సో మనం బ్యాక్ ఇండియా వెళ్ళినా సరే ఆ రిలేషన్ అలాగే ఉండి మనకి వర్క్ బాగా వస్తుంది, ప్రాజెక్ట్స్ బాగా నిలబెట్టుకోవచ్చు, అలాంటివి ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం అదనమాట. సో కొంచెం ఎందుకు యూత్ అట్రాక్ట్ అవుతున్నారంటే కొంచెం ఇట్లాంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కువ వస్తుంది, ఈజీగా వస్తుంది అన్న థాట్లో ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే సో దాని వెనక కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అది మనం వీసా అప్లై చేసినాక వెంటనే వస్తుంది అనేది గ్యారంటీ లేదు. యూఎస్లో అయితే పర్టికులర్గా అది 50-50 ఛాన్స్, మనకు అప్రూవ్ అవుతుందో తెలియదు, రిజెక్ట్ అవుతుందో తెలియదు అనమాట. సో బట్ ఎనీవే వచ్చిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటుంది లైఫ్. సో అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. చాలా థ్యాంక్స్ వెంకీ గారు, చాలా ఇన్ఫర్మేషన్ని మాకు షేర్ చేశారు. సో మా ఛానల్ ఎప్పుడైనా మీరు చూసారా, మా వీడియోస్ ఎప్పుడైనా మీరు చూసారా? అసలు నా వీడియోస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? వెంకీ గారు, నేను చూసాను చాలాసార్లు మీ ఛానల్, నేను చూశాను చాలా వీడియోస్ నేను చూశాను. బట్ నాకు ఏమనిపించిందంటే స్టార్టింగ్లో కొంచెం కెమెరా క్వాలిటీ తక్కువ ఉండే, లైక్ వాయిస్ ఓవర్లో మ్యాక్సిమం వస్తున్నాయి. సో దానివల్ల సబ్స్క్రైబర్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఎనీవే ఇప్పుడైతే మీరు మంచి క్వాలిటీతో చేస్తున్నారు, కొంచెం మంచి వీడియోస్ చేస్తున్నారు. సో మీరు కూడా వాయిస్ ఓవర్లో కాకుండా మంచి వీడియోస్ చేస్తున్నారు. ఇది ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి మీ వీడియోస్. సో అందుకోసమే మీ ఛానల్కి ఇక్కడ వరకు వచ్చాను, మీకు సపోర్ట్ చేయడానికి వచ్చాను. సో ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటాను. చాలా థ్యాంక్స్ వెంకీ గారు, మీరు చాలా బాగా చెప్పారు. రియాలిటీ వేరే ఉండొచ్చేమో, బట్ ఇప్పటి నుంచి అయితే మా సబ్స్క్రైబర్స్ కోసం, నా కోసం మీరు మా ఛానల్కి హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా చాలా కామెంట్స్లో పెడతా ఉంటారు, చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో మీరు వచ్చి మా ఛానల్కి హెల్ప్ చేస్తారా?
డెఫినెట్లీ చేస్తా వెంకట్ గారు, చాలా డెఫినెట్గా చేస్తా. ఎందుకంటే లైక్ మీరు నాకు చాలా బాగా తెలుసు, మీ వీడియోస్ని ఫాలో అవుతాను కనుక. సో నాకు తెలిసినంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, ఏమున్నా సరే మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రతి ఒక్కటి నేను చెప్తాను అనమాట. సో అదనమాట నాకు తెలిసినంత వరకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎవ్రీథింగ్ ఏమున్నా సరే, వ్లాగ్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే, వ్లాగ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఎప్పుడైనా పర్టికులర్గా బయటకు వెళ్ళినా సరే, ఎప్పటికైనా పెద్ద పెద్ద సిటీస్కి కానీ, ఏదైనా పార్క్స్ కానీ, ఏదైనా లొకేషన్కి కానీ, క్యాంపింగ్స్కి వెళ్ళేటప్పుడు, బీచెస్కి వెళ్ళేటప్పుడు వ్లాగ్స్ చేస్తాను అనమాట. సో అప్పుడు నా వీడియోస్ని మీ సబ్స్క్రైబర్స్కి మీరు కూడా చూపించవచ్చు. అదైతే నేను చాలా వరకు హెల్ప్ చేస్తాను. సో అది గాయస్, వెంకీ అయితే మనకి ఇంకా కంటిన్యూస్గా అవైలబుల్ ఉంటాడు, మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో వీడియోస్ అన్ని లైక్ చేయాలి, మన సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచుకోవాలన్నమాట. సో దానికోసం మీరు చాలా హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఎస్, హ్యాండ్ ఓవర్ టు వెంకీ, ఏం చెప్తారో చూద్దాం. డెఫినెట్లీ గాయస్, మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో అప్పుడే మమ్మల్ని ఫాలో అవ్వగలరు, రెగ్యులర్గా మమ్మల్ని టచ్లో ఉంటారు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మమ్మల్ని అడగగలరు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇది గాయస్, మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో మాకు పెట్టండి. సో నేను వెంకీని అడుగుతాను, మనోడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మొత్తం అమెరికా గురించి మీ అందరికీ తెలుస్తుంది. అదనమాట. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంత అంటే ఎండ్ చేద్దాం. సో ఇదైతే ఇంట్రడక్షన్ వీడియో లాగా వచ్చా అనమాట. సో మీరైతే ఈ వీడియోలో ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే, ఏం కామెంట్స్ ఉన్నా సరే, మీరైతే ఇక్కడ ట్రిగ్గర్ చేయండి. వెంకట్ నన్ను చూస్తాడు, రివ్యూ చేస్తాడు, నాకు షూట్ చేస్తాడు. నేను నా ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను హెల్ప్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను వెళ్ళిపోవాలి, వీకెండ్ కదా, మన గ్రాసరీస్ మనం కొనుక్కోవాలి, అదనమాట. సో అది గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెంకట్ని అయితే చాలా సపోర్ట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు లవ్ యూ ఆల్, టేక్ కేర్. సో అది గాయస్, వెంకీ వెళ్ళిపోయాడు. సో ఇక నుంచి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూస్గా వీడియోస్ చూడండి, కానీ చాలా మంచి కంటెంట్ ఇస్తాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.